అంటే నీ చేతి కాఫీ కంటే నీ మురిపాలంటే నాకు చాలా ఇష్టం. అయ్యో బావా పాలని ఇట్లా వేస్ట్ చేస్తున్నావు. అయ్యో బంగారం, నీకోసం నేను ఏదైనా వెయిట్ చేస్తా బంగారం. పాలాభిషేకం చేయాలని అసలు ఏంటి బంగారం నీ అందం అసలు. బావా నాకు ఇది చూస్తుంటే నువ్వు నైట్ చేసావు చూడు, ఏదైనా చిలిపి. నీ బాడీలో ఉన్న టెంపరేచర్ నా బాడీలో ఉన్న టెంపరేచర్ కలిసిందనుకో ఇంకేముంది. పెట్టు కానీ ఈ మధ్య బాగా ఉంచుతున్నావు నా కోసం. నేను రొమాంటిక్ గా వైలెంట్ లో రొమాంటిక్. అంటే గట్ట సిగ్గు పడితే నాకు బావా నువ్వు కొట్టి నాకు పెద్దగా అయిపోతుంది ఇంతగానో. అంటే నీ దానంతుంది అంటే నాది ఇంత సన్నగా ఉందా? సన్నగా కాదు, పొడుగు. ఎంత పొడుగో, అయ్య బాబాయ్ ఎంత పొడుగో. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు బెట్రీజా. దీంట్లో మీరైతే 8888 రియల్ మనీని అయితే సంపాదించవచ్చు. దీంట్లో మీరు సైన్ అప్ అయితే స్పాట్ లో 500 రూపాయలు బోనస్ వస్తుంది. నా ప్రోమో కోడ్ అయితే ఉపయోగించుకోండి. 5 ఫ్రీ స్పిన్స్ అయితే వస్తాయి. ఈ స్పిన్స్ లో అయితే మీకు మంచి మంచి రివార్డులు కూడా వస్తాయి. దీంట్లో అన్ని మ్యాచెస్ అయితే లైవ్ లో చూడొచ్చు, అలాగే గేమ్స్ ఆడొచ్చు అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేశారంటే 300 రూపాయలు బోనస్ కూడా వస్తుంది. మీరైతే అన్లిమిటెడ్ రిఫరల్స్ కూడా చేయవచ్చు. దీంట్లో ఫాస్టెస్ట్ విత్డ్రాలు ఉంటాయి. మినిమం డిపాజిట్ వచ్చేసి 100 రూపీస్, మినిమం విత్డ్రా అయితే 1000 రూపీస్ ఉంటుంది. 58 గేమ్ లో అప్ టు 1 crore రూపీస్ అయితే సంపాదించవచ్చు. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి ఫ్యాబ్రిగాస్. ఇతను వచ్చి స్పెయిన్ ఫుట్బాల్ ప్లేయర్ అన్నమాట. దీంట్లో అయితే క్రికెట్ బోనస్, క్యాషనో బోనస్, స్పోర్ట్స్ బోనస్ అంటూ చాలా బోనస్లు అయితే ఉంటాయి. అండ్ 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. మీరు స్పోర్ట్స్ నాలెడ్జ్ తో మనీ ఎర్న్ చేయాలనుకుంటే గనక పిన్ కామెంట్ లో లింక్ ఉంటుంది, సైన్ అప్ అవ్వండి. అండ్ నా ప్రోమో కోడ్ అయితే ఉపయోగించండి. ఎంతో అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. చెప్పు నాట్ కాఫీ పెడుతున్నావా నా కోసం? పాలు నేను నీకోసం. నైట్ అంతా బాగా అలసిపోయావు కదా, అందుకే. నాట్ నువ్వు అవన్నీ ఇప్పుడు కిచెన్ లో చెప్తే ఎలా చెప్పు? నాకు ఏంటి పాలు పెట్టి తీసుకునొచ్చావు? అంటే రోజు నీ మురిపాలతో నాకు కాఫీ పెడుతున్నావు కదా, మురిపాలతో పాటు ఈ పాలు కూడా కలిపి పెట్టావనుకో, ఈ రోజు ఆ పాలు ఎలా ఉంటాయో, రుచి ఎలా ఉంటుందో చూద్దాము. చాలా ఇష్టం కదా నా చేతి కాఫీ అంటే. అంటే నీ చేతి కాఫీ కంటే నీ మురిపాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అట్లానే చూస్తూ ఉంటావు బావా, పిచ్చి పనులు చేస్తూ. అంటే నీ అందానికి ఈరోజు పాలాభిషేకం చేయాలని. అసలు ఏంటి బంగారం నీ అందం అసలు. అసలు అయ్యో బావా పాలని ఇట్లా వేస్ట్ చేస్తున్నావు. అయ్యో బంగారం, నీకోసం నేను ఏదైనా వెయిట్ చేస్తా బంగారం. బావా నాకు ఇది చూస్తుంటే నువ్వు నైట్ చేసావు చూడు, ఏదైనా చిలిపి. ఈ పాలు ఎవరైనా చూసారనుకో ఇప్పుడు ఇవి పాలు అనుకోరు, ఏమనుకుంటా నాటేను. నీకు ఇలాంటివన్నీ ఇష్టం కదా బావా? నాకు చాలా ఇష్టం. Oh my God.
బావా బయటికి వెళ్ళేది ఉంది, నువ్వు మొత్తం ఇట్లా నాకు చేస్తున్నావు. ఈ కాఫీ కంటే ఇక్కడ ఉన్న వేడిగున్న కాఫీ తాగాలని ఉంది. మొంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఎందుకంటే నీ బాడీలో ఉన్న టెంపరేచర్ నా బాడీలో ఉన్న టెంపరేచర్ కలిసిందనుకో ఇంకేముంది. ఏంది బాబా ఈరోజు ఏమైనా హోలీనా? పాలు మొత్తం ఇట్లా వేస్ట్ చేసేస్తున్నావు. అంటే నాకు ఈరోజు నీలో ఉన్న అందచందాలని పాలాభిషేకంతో చేయాలనే నా ఆశకి ఈరోజు తను తీరింది అనమాట. ఏంటి బావా మొత్తం ఇట్లా పాలు పోసేసావు? అంటే నీ అందంతో పోల్చుకుంటే నాగార్జున సాగర్ కూడా సరిపోదు. ఎందుకు బావా ఎప్పుడు నువ్వు ఇలా కరువు కాలంలో ఉన్నట్టు అంటే మాట్లాడుతూ? ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన మన రాష్ట్రంలో అబ్బాయిలకు మొత్తం నువ్వు కరుకాలం, అమ్మాయిలకు నేను కరుకాలం. నిజంగా బావా, నిజంగా ఎంత మంది అబ్బాయిని చూసినా గానీ నీలా సుఖ పెట్టేవాడు మాత్రం అది లేనే లేడు. నువ్వు నా మర్దలు అనిపించుకున్నావు. నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అబ్బాయిలు మొత్తం నీకు దాసోహం, అలాగే అమ్మాయిలు మొత్తం నాకు దాసోహం. నేను మాత్రం నీకే దాసోహం. నీ సొగసులోని దగా పగ 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 పగ. ఏంటి ఇంకా కాఫీ పెట్టద్దా? మొత్తం ఇట్లనే చేస్తున్నావు. పెట్టు, కానీ ఈ మధ్య బాగా ఉంచుతున్నావు నా కోసం. చక్కెర ప్రతి వాడు పాలల్లోనే వాడతాడు, నేను ప్రతి దాంట్లో వాడతా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా. ఏంటి బాబు కిచెన్ అంతా ఎవరు క్లీన్ చేస్తారు? కిచెన్ పని మనిషి వచ్చి క్లీన్ చేస్తుంది బుచ్చి. నీకన్నా స్వీట్ కాదు బావా. అయ్యో, నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు. నీకు ఈ చక్కెరతో ఏంది, నా రక్తంతో చేస్తా. అమ్మో నాకొద్దు. ఇదంతా కాదు. సరే ఈరోజు నేను రొమాంటిక్ కాదు, ఇట్స్ వైలెంట్ లో రొమాంటిక్. ఇంకా బావా చెప్పు. నైట్ ఏంటి నువ్వు గో, నేను చెప్తున్నా. నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోకు, నాకు రోజు కావాలి నీతోటి. నువ్వు రోజు కావాలంటే అదే ఇస్తా, రోజు అదే. నాకు కూడా ఏం పని లేదు, రోజు అదే సుఖం. ఊరు వెళ్తున్నా అన్నావు కదా బావా, నువ్వు లేకుండా నేను ఏంటి నిన్ను వదిలిపెట్టి నేను ఊరు వెళ్తానా? కదా అస్సలు వెళ్ళే సమస్య లేదు. 4-5 మంచాలు ఇరగాలి ఈ నెలలో. నాలుగైదు మంచాలు ఇరగాలని బొడ్డు కింద నా బొడ్డు బొడ్డే బొడ్డు బొడ్డు బొడ్డు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయదా సరదాగా. మన బెడ్రూమ్ లో ఎవరు చూస్తారు బుజ్జి? అబ్బా నీ సరసాలు చాలా ఎక్కువైనాయి బావా. వంట కూడా చేసుకోవద్దా ఇంకా చెప్పు? వంట చేసుకో. అబ్బా నువ్వు అట్లా చేస్తే నేను తట్టుకోలేను. నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుందే పిల్లో నీ వైపే ప్రాణం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్ళాలా లేదా ఇక్కడే కానియాలా చెప్పు? గుంట మంచి పొంగు మీద ఉంది. బెడ్రూమ్ కింద గో. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు బెడ్రూమ్ లో చేసుకుంటాడు, కిచెన్ లో చేసుకునే వాడే రొమాంటిక్ ఫెలో. వావ్, మనలాగా మనలాగా నీలాగా చిల్లిపి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గో. సరే కానీ ఇంకేంటి చెప్పు బావా. నువ్వే ఈరోజు వంట ఏం చేసినావు? ఈ రోజు అయితే బావా నీకోసం నేను టీ కాస్తా. గో ఇంకా నిజంగా చెప్తున్నా. నువ్వు చేతి లేకుండా మాట్లాడుతున్నా ఎప్పుడు. అంటే ఆ నడుము కింద అట్లా వయ్యారంగా తిరుగుతుంటే నాకు నాకాలని ఉంది. ఇంకా ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటావు నువ్వు అయితే కదా. నువ్వు అది విసుకుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా?
నాది ఎప్పుడు విసుకుతావా అన్నట్టు ఉంది. అవునా? సరే కానీ ఇంకేంటి చెప్పు బావా. మీ చెల్లెని కూడా ఒకసారి రమ్మనబ్బా. చాలా దాని మీద కూడా నీకు కనబడేదా? అంటే మీ చెల్లెయి చాలా ఉన్నాయి తెలుసా. మీ చెల్లెయి కూడా అంటే మీ చెల్లె నువ్వు ఇప్పుడు నా చేతిలో పడితే నువ్వు ఎలా అయిపోయావో ఫేమస్ అయిపోతావు. మీ చెల్లె కూడా నా చేతిలో పడ్డాకు చిలకలూరుపేట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఫేమస్ అయిపోయారు నా చేతిలో పడ్డాక. ఇప్పుడు నువ్వు ఇంత సంపాదించుకుంటున్నావు పాపం మీ చెల్లెకి మాత్రం నేను కూడా తోడు అంతా నేను ఇవ్వాలి కదా. మీ చెల్లెని కూడా ఏదో విధంగా సెట్ చేయి ప్లీజ్. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల. ఇంకా ఇంకా అసలు నీకు ఇది నీ నడుముకి అది తెద్దాం అనుకున్నా. ఏంటిది బావా? అదే మన వడ్డాలని చెప్పిద్దాం అనుకున్నా. ఆడి పోతాలకే బర్రె గొలుసు లాగుందని అన్నాడు వాడవాడు. అంటే లేదు అంత గోల్డ్కి ఏమన్నాడు తెలుసా. ఇప్పుడు మాత్రం అబ్బా ఆహా ఓహో అంటావు, పని అయిపోయిన తర్వాత ఇట్లా అంటావు కదా నువ్వు. అంతేగా నాలో ఉన్న ఆశ పాశ. చేతులు ఎక్కడెక్కడ వెళ్తున్నాయి, చేతులు పెట్టుకుంటా కూడా మాట్లాడొచ్చు నువ్వు. అంటే అందగాళ్ళకి ఎప్పుడు అలా వెళ్ళిపోతాయి కానీ ఇదంతా కాదు. ఈసారి సాటర్డే సండే మీ మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ కూడా అదే పని, ఎక్కడికి వెళ్ళినా అదే పని, ఎక్కడికి వెళ్ళినా అదే పని. లేదు అక్కడ చెప్తున్నా సీరియస్. నువ్వు ఈసారి అక్కడికి వద్దు. అక్కడికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నావు చెప్పనా, నీకు అక్కడ ఫుల్ రెస్ట్. ఎందుకంటే ఇక్కడ రోజు ఫుల్ రెస్ట్ అంటే బాబా ఏం బాబా పచ్చదంతా ఫుల్ రెస్ట్ అయితే ఏం చేయమన్నమాట. నేనేం చేయను. మీ చెల్లెని చూసుకుంటాగా. బాబా ఇదంతా నేనే తుడుచుకోవాలా? వేయడం వరకే నీ బాధ్యత, తుడిచేదంతా నా బాధ్యత. నేను అది తర్వాత తుడుస్తా కానీ నిజంగా చెప్తున్నా మీ చెల్లెలు చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే కన్ను మొత్తం నా చెల్లె మీద పడినట్టుంది కదా. అంటే మళ్ళీ పోతా అంతా మాట్లాడుకో. గట్ట సిగ్గు పడితే నాకు నాకు నచ్చదు. బావా నువ్వు కొట్టి నాకు పెద్దగా అయిపోతుంది ఇంతగానో. కొట్టింది నేనే కదా, పరాయోడు కొట్టినట్టు. అయితే మాత్రం ఇప్పుడే కదా నీ కన్ను నా చెల్లెల మీద పడింది, ఇంకా నన్నెవరు పట్టించుకుంటారు చెప్పు. ఇటు నువ్వేం తక్కువ లేదు. మీ చెల్లె నువ్వే. కాకపోతే ఎప్పుడో ఒకసారి మీ చెల్లెని కూడా చూసుకోవాలి కదా. అవును మీ చెల్లె నాకు అర్థమైందిలే నీ బాధ, దాన్ని పిలుస్తాను. అవును కాదు మీ చెల్లె కొద్ది ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇంకా నువ్వు టచ్ చేయలేదు కదా బావా, అందుకే. నేను టచ్ చేస్తే కొబ్బరి బోండాలే. నీ లెక్క టచ్ చేయకు. అమ్మాయిలు ముద్దు పెట్టి చెంప మొత్తం కదిలిపోయింది. అవును కరిగిపోయింది. కసి కసి చూపు వీరి తూపు యమగుందే నిషేబు గగసుల ఊపు. సరే నేను ముట్టిస్తున్నా బావా. పక్క పెట్టేది ఏంది బావా, ఇది చూడు. అంటే నీ దానంతుంది. అంటే నాది ఇంత సన్నగా ఉందా? సన్నగా కాదు, పొడుగు. పొడుగు అంటే ఓకే, అంతకంటే కొద్ది పెద్దగా ఉంటుంది కానీ లావు అంటావా? ఇంకో నువ్వు చెప్తే నన్ను పరువు చూస్తున్నావు. మన ఇద్దరమే ఉన్నాం కదా బావా, ఎవరు లేరు కదా ఇంట్లో. బావా పసుపు అయిపోయింది, తేవాలి నువ్వు. నీకు తెలియదు, పాలల్లో పసుపు వేసుకుంటే స్టెమినా ఎక్కువ ఉంటుంది. కాన్సెప్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా విండో దగ్గర ఉన్నాం, ఇంకా అందరూ అదే ఇది చేస్తారు బావా చక్కగా. పక్కన ఆల్రెడీ ఆ ముసలోడు వింటుండు. ఇవాళ నైట్ ఏం చేస్తాడు, నైట్ రూమ్లో ఏం చేస్తాడు ఇట్లా. అసలు నీ లిప్స్ ఉంటాయి చూసినావా? ఆగు.